వెల్కమ్ టు RSR న్యూస్. సండే కుదరదని ఉద్దేశంతో ఇవాళే పూర్తి స్థాయిలో నిర్వహించాలనుకున్నాం. మరి ఈసారి ఆబ్జెక్ట్ మజ్మా ఫరూకా 463 ఎడ్యుకేషన్లోనే కాదు, ఎడ్యుకేషన్లో మంచి ఫ్యాకల్టీ ఇక్కడ ఉంది. అలాగే క్రమశిక్షణ పరంగా కూడా చాలా శ్రద్ధ వహిస్తూ ఒకరోజు స్టూడెంట్ ఒకవేళ ఇన్కేస్ ఏదన్నా కారణం వల్ల ఆబ్సెంట్ అయితే వారు మెసేజ్ పంపించడమే కాకుండా మళ్ళా పేరెంట్స్కి ఫోన్ చేసి ఈరోజు పాప రాలేదు ఏంటండి, కారణం ఏంటంటే అని అడిగి మరీ తెలుసుకుని మరి ఎంతో శ్రద్ధగా క్రమశిక్షణతో ఇక్కడ విద్యని ఉపదేశిస్తున్నట్లుగా మేము భావిస్తున్నాం. ఈ NRI కాలేజీ అనతి కాలంలోనే పెద్ద పెద్ద టాప్ కాలేజీలు కూడా దాటిపోయి, అంటే ఒక రకంగా శ్రీ చైతన్య నారాయణ కూడా అధిగమించి మీరు మంచి ర్యాంకులు సాధించడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంచెం ప్రెజెంటేషన్ లోపం మాకు 66 సాధించిన మన NRI ఏలూరు స్టూడెంట్ పి అనితకు మరి గట్టిగా క్లాప్స్ కొట్టి తీసుకొచ్చినటువంటి మన సూర్య కుమార్ అని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దగ్గర జరగదు. దగ్గర జరగదు మేడం.
నేషన్ వైడ్గా జరిగేటటువంటి జేఈ, ఐఐటి, నీట్ ఈ ఎగ్జామ్స్లో కూడా ప్రతి సంవత్సరం మనం క్రమం తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తూ మరి 2024 నీట్లో 720 మార్కులకు గాను 705 మార్కులు సాధించి ఏలూరులోనే చరిత్ర సృష్టించారని తెలియజేయటకు గర్వపడుతున్నాం, సంతోషిస్తున్నాం. అదేవిధంగా మొన్న జేఈ మెయిన్స్లో 99%తో పాటుగా 99% దాటిన వాళ్ళు సుమారుగా 2-3 ఉన్నారు. అంటే అదంతా లిస్ట్ అంతా ఇప్పుడు చదవటానికి ఇప్పటికే మీ అందరినీ నేను అంటే మా యొక్క ఎక్కువ ఫలితాలు రావడంతో మనందరినీ కూర్చోబెట్టి ఈ యొక్క మీ అందరి టైంను వేస్ట్ చేశామని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే దీనికి మనం చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా మరి అటు జాతీయ స్థాయి పోటీ పరీక్షలు జేఈ మెయిన్స్ అవ్వచ్చు, నీట్ అవ్వచ్చు, ప్రతి సంవత్సరం కూడా మనం రిజల్ట్స్ని క్రమం తప్పకుండా మరి ఏలూరు స్థాయి ర్యాంకులు తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ప్రకటించినటువంటి మన ఐపీ రిజల్ట్స్లో కూడా మరి బెస్ట్ రిజల్ట్స్ అంటే మన ఏపీలోనే 466 అవుట్ ఆఫ్ 470, ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ మార్కు, అదేవిధంగా బైపీసీలో 436 అవుట్ ఆఫ్ 440 సాధించాలని తెలియజేయడం సంతోషిస్తున్నాం. దీనితో పాటు 95% స్కోర్ని ప్రతి 3 స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ 95% స్కోర్ని సాధించారని గర్వంగా తెలియజేస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే కేవలం మా దగ్గర క్రమశిక్షణతో కూడినటువంటి ఒక విద్యా వ్యవస్థ ఉండటమే దీనికి ప్రధానమైన కారణం. దీనికి మరి మా అధ్యాపకులు అవ్వచ్చు, మా అధ్యాపకేతర సిబ్బంది అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి స్థాయిలో ఆ స్టూడెంట్కి తగ్గ టీచింగ్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేయడంలో కానీ అదేవిధంగా వాళ్ళకి సహనంతో ఓర్పుతో మరి ఈ పాఠాలు చెప్పి స్టూడెంట్స్ అందరినీ కూడా మంచి మార్కులతో మంచి పాస్ పర్సంటేజ్తో తీసుకురావడానికి సహకరించినటువంటి మా అధ్యాపక సిబ్బంది అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో కూడా జేఈలో కావచ్చు, నీట్లో కావచ్చు, వీరందరికీ ఇప్పుడు ఎవరైతే మార్కులు సాధించారో, ఎవరైతే ఐపీలో మార్కులు సాధించారో ఆ విద్యార్థులందరికీ కూడా మరి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో కూడా మంచి రిజల్ట్స్ సాధించబోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా తల్లిదండ్రులందరికీ కూడా మరి సవినయంగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.